ఇంకొక థింగ్ అయితే తీసుకోవడానికి రెడీ అయిపోయినాం అనుకోండి. మనం కూడా ఎందుకు చూపించాల్సిన టైం వచ్చింది అనుకోండి. టైగర్ కా హుకుం అండ్ కోస్టర్ కూడా లేండి గైస్. సో గైస్ మన కోసమే అందరు వెయిటింగ్ అన్నమాట కవాసాకి షోరూమ్ లో. ఎవడనుకున్నావే నువ్వు? డీజే టిల్లు పేరు So hello guys, this is Shashi. Welcome back to my YouTube channel Shashi Adustan. So guys, final గా ఇంకొక థింగ్ అయితే తీసుకోవడానికి రెడీ అయిపోయినాం అనుకోండి. సో ఇప్పుడైతే మనము కవాసాకి షోరూమ్కి అయితే వెళ్తున్నాం గైజ్. ఎందుకని చెప్పేసి మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి అర్థమవుతుంది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, లైక్ అంటే కవాసాకి నుంచి అంటే అది చెప్పాను ఇప్పుడే, మీ అందరికి ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఏందని చెప్పేసి. మేబీ థంబ్నెయిల్ వేరు ఉండొచ్చు, టైటిల్ కూడా వేరు ఉండొచ్చు, బట్ ద థింగ్ ఈజ్ ఇంకా డిఫరెంట్ అనమాట. అంటే కొన్నిసార్లు నేను అంటే లైక్ లాస్ట్ వరకు ఇట్లా సస్పెన్స్ పెట్టి రివీల్ చేస్తాను కదా, సో నాకు అట్లా చేయడం ఇష్టము. సో మీకు కూడా అట్లనే చేస్తున్నా. ఇప్పుడైతే మనం మన బంజారాస్లో ఉన్న కవాసాకి షోరూమ్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళినాక ఒక బైక్ లాంచ్ అవుతుంది ఫస్ట్. సో గైజ్ కవాసాకి KLX 230 అని చెప్పేసి ఒక ఆఫ్ రోడ్ వెహికల్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట కవాసాకి. సో ఈ లాంచ్కి కూడా వెళ్తున్నాం. అండ్ ఈ లాంచ్ తర్వాత ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది మీ అందరికీ. మేబీ అదేందో గెస్ చేయండి. సో ఇక లేట్ చేయొద్దు, మనం కూడా చాలా లేట్ అయిపోయింది అనిపించింది ఇప్పటి వరకు. సో ఇక మనం కూడా ఎందుకు చూపించాల్సిన టైం వచ్చింది అనుకోండి. సో ఇప్పుడైతే జల్దీ మనం అడిగి వెళ్ళిపోదాం గైస్. చలో గైస్ మన కోసమే అందరు వెయిటింగ్ అన్నమాట కవాసాకి షోరూమ్ లో. ఎవడనుకున్నావే నువ్వు? డీజే టిల్లు పేరు సో గైస్ కమ్ ఆన్, జల్దీ పోదాం. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. కమ్ గైస్. కొన్ని స్పేర్ అని పెట్టారు. మా కెమెరా ఇంకొక బొట్ట పడి నాకు రాజువయ్యా మహారాజువయ్యా. నో నో నో. उनका दिल में कर रहा आधे रोटी
ఇప్పుడు We'll perform stunts on this bike. Even I do perform stunts. How old is he? He's 7. Now he's I'm not able to find that video. He's from Hyderabad. He's my sister's. He does release on BMX. BMX. Oh, let's meet up. I didn't meet. He's on Insta. We just created an account for him. Okay, what's his ID? Mr. Guys, here we have the two KX230, KLX230, and we have one KLX230 for tested out. Whoever wanna experience it, you can see the tested sound and go for the इसमें इतना पावर गाइस ना వచ్చి ఎట్లుంది ఒకసారి రేట్ చేయండి బైక్ బండి అయితే వచ్చేసింది ఇప్పుడు సో యాక్చువల్లీ నా మైక్ పని చేస్తా తెలియదు దీనికి సిటీలో అడ్వాన్స్ లాగినాం అనుకో ఎందుకంటే లెఫ్ట్ రైట్ ఇస్తున్నారు చిన్నగా ఉంది కదా రోడ్కి సెట్ అవుతారు మధ్యలో కూర్చోబడతాం ముందు వెనకాల చూపిస్తా అండ్ ఆల్సో ఆ బైక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా చలో గైస్ But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. ఈ బైక్ వచ్చేసి కవాసాకి నుండి రోడ్ లీగల్ వెహికల్ అనమాట. ఈ బైక్ వచ్చేసి KLX230. ఇట్స్ పవర్డ్ బై 233cc ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఈ బైక్ మనకి 18.1 హార్స్ పవర్ ఎట్ 8000 RPM పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 3,30,000 ఉంది. ఈ బైక్ ఓన్లీ లైమ్ గ్రీన్ కలర్ లో అవైలబుల్ ఉంది. ఈ బైక్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 7.6 లీటర్స్ ఉంది. ఇట్ హాస్ ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అండ్ ఇట్స్ స్విచబుల్ ఆల్సో. దీంట్లో మనకి మొబైల్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్, మొబైల్ అప్లికేషన్, కాల్ అండ్ మెసేజ్ లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ బైక్ లో మనకి స్పీడోమీటర్ కంప్లీట్ డిజిటల్ ఉంటుంది. ఇట్ హాస్ 6 స్పీడ్ గేర్ బాక్స్ అండ్ ఆల్సో విత్ ఏ బ్యూటిఫుల్ బాడీ గ్రాఫిక్స్. ఈ బైక్ హైట్ వచ్చేసి 1150 మిల్లీమీటర్స్ అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 265 మిల్లీమీటర్స్ అండ్ ఈ బైక్ వెయిట్ వచ్చేసి 139 kgs ఉంది. దీంట్లో మనకి హెడ్ లైట్, టైల్ లైట్ అండ్ సైడ్ ఇండికేటర్స్ వచ్చేసి LED తో వస్తుంది. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి 37 మిల్లీమీటర్ టెలిస్కోపిక్ ఫోక్ అయితే ఉంది అండ్ రేర్ వచ్చేసి న్యూ యూనిట్ ట్రాక్ విత్ అడ్జస్టబుల్ ప్రీ లోడర్ అయితే వస్తుంది. ఇట్ హాస్ స్పోక్ వీల్స్, ఇట్ హాస్ ట్యూబ్లెస్ టైర్స్. ఈ బైక్ ఫ్రేమ్ వచ్చేసి పెరిమీటర్ ఐట్ అండ్ స్టీల్ తో వస్తుంది. గైస్ అయితే ఇట్లయితే క్రేజీ ఉంది. బట్ దీన్ని మనము ఆఫ్ రోడ్లో టెస్ట్ చేస్తేనే అసలు మజా తెలుస్తుంది. యాక్చువల్లీ రోడ్ పైన నడిపినాం కానీ మనకు అంత అనిపించలే. బట్ నెక్స్ట్ టైం మనం ఆఫ్ రోడ్లో టెస్ట్ చేద్దాం. మన సెషన్ ఒకసారి అనే కదా. సో నేను ఏమంటున్నా అంటే నెక్స్ట్ టైం ఈ బండి మనం ఆఫ్ రోడ్కి తీసుకుపోయి టెస్ట్ చేద్దాం. అంటే ఈడ నేను ఆల్రెడీ నువ్వు ట్రాల్ కొట్టినా, నేను ట్రాల్ కొట్టినా, మనకు ఆ ఫీల్ రావట్లే. సో మనం ఏం చేద్దాం, బ్రేకింగ్ అదంతా అర్థమవుతుంది కానీ ఏడదాకా పుష్ చేయొచ్చు స్పీడ్లీ తెలియట్లేదు. ఆయన ట్రాఫిక్లో ఏం చేయలేము సరిగా. సో దీన్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ వీక్ అన్న ట్రాక్ డే అయితే
కండక్ట్ చేస్తాడు. ఆ కండక్ట్ చేసిన ఆఫ్ రోడ్ ట్రాక్ ఉంది. సో ఆఫ్ రోడ్ ట్రాక్ కండక్ట్ చేసినప్పుడు మనం అక్కడ కూడా వెళ్దాం, ఒక వీడియో చేద్దాం. అండ్ అప్పుడు వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఈ బైక్ వస్తే మాత్రం అంటే సరే మన ప్లానింగ్ బాగానే ఉంది కానీ ఈయన బండిస్తాడా ఇది నా మేజర్ క్వశ్చన్. సో గైజ్ ట్రై చేద్దాం. ఇన్ కేస్ చెప్పలేము, వస్తే మాత్రం దీనిపైన 100% ఫుల్ రివ్యూ అండ్ దీని ఆఫ్ రోడ్లో ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి చెప్తాం అనమాట. అండ్ లైక్ జెన్యూన్ రివ్యూ చేస్తాం. సో గైజ్ ఫైనల్గా మనమైతే లాంచ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో రివ్యూ కూడా చూసినారు కదా. ఈ వీడియో ఎట్లా అనిపించింది, వీడియో అనిపిస్తే తెలుసుగా ఏం చేయాలో లైక్, కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి. Until the next time, stay tuned, stay safe, Jai Hind.